హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సోమాజిగూడ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకి రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక రాజేంద్ర నగర్ లో పలు చోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. నార్సింగి, కోకాపేటలో జోరుగా ఈదురుగాలి వీచడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైశాలి, వాతావరణంలో ఈ సాయంత్రం 5 గంటల నుండి ఒక్కసారిగా నగరం, హైదరాబాద్ నగరం మొత్తం మేఘామృతం అయిపోయింది. అలాంటి మేఘామృతంతో వర్షం అయితే ఒక గంట సేపటి నుండి అయితే వర్షం అయితే పలు ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఐఎండీ చెప్పిన ప్రకారము మొదటగా హైదరాబాద్ నగరానికి అయితే పడవైపు ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో ప్రారంభమైనటువంటి వర్షము పూర్తిగా ఒక్కొక్క హాఫ్ అన్ అవర్స్ డిస్టెన్స్ అయితే ఇక్కడికైతే ఈశాన్యం, అదేవిధంగా ఈస్ట్, అదేవిధంగా సౌత్ హైదరాబాద్ నగరాన్ని అయితే దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదైతే చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దిల్సుఖ్నగర్, కొత్తపేట, అదేవిధంగా ఎల్బీ నగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో వడగళ్లతో కూడినటువంటి వర్షం అయితే దాదాపుగా ఒక 15 నిమిషాల పాటు అయితే దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్, అదేవిధంగా కోకాపేట, అదేవిధంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో, ఉప్పల్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అయితే మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ నగరంలో సాయంత్రం వేళలో ఆఫీస్ నుండి వచ్చే అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధాన కూడళ్లు ఏదైతే మెయిన్ ఏరియాలలో జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో అయితే కొంతమేర వరద నీరు వచ్చిన కొద్దిసేపటి 15-20 నిమిషాల పాటు పూర్తిగా చినుకులు కూడా చాలా లావు చినుకులు పడడంతో అయితే పూర్తిగా వర్షం అయితే వరద నీరు అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో పలు ప్రాంతాలలో ఏదైతే ఐఎండీ చెప్పిన విధంగా అయితే హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాలలో అయితే చూసుకున్న సంతోష్ నగర్ సర్కిల్ చూసుకున్నట్లయితే 56.5 mm వర్షం నమోదైతే, అదేవిధంగా మలక్పేటలో 48.5 mm వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫలక్నామా, చార్మినార్ ప్రాంతాల్లో 40 నుంచి 46 mm వర్షం అయితే నమోదైందని చెప్పేసి అయితే ఐఎండీ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రాయన్ గుట్ట, అదేవిధంగా సర్కిల్ 25 కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో 30 నుంచి 31, 33 mm వరకు వర్షం అయితే నమోదైందని అయితే ఐఎండీ అయితే ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. దీంతో అయితే మెయిన్ గా ఐఎండీ చెప్పిన విధంగా మెయిన్ గా వచ్చేసి ఈదురుగాలులు ఎక్కువగా ఉంటాయి. చెట్లు కానీ, అదేవిధంగా కొన్ని ఎలక్ట్రికల్ పోల్లకి దూరంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో అయితే కోకాపేట వంటి ప్రాంతాలలో అయితే ఎక్కువగా హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉండడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని హోర్డింగ్స్ ఆ విషయాలలో అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచించినటువంటి పరిస్థితి. కోకాపేటలో అయితే చాలా ఎక్కువగా 30 to 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు అయితే వీసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ఏదైతే హైదరాబాద్ నగరంలో అయితే పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో అయితే ఆ వర్షం ఎక్కువగా 15 నుంచి 20 నిమిషాల పాటు భారీ వర్షం అయితే కురవడంతో అయితే లోతట్టు ప్రాంతాలు అయితే కొన్ని రోడ్ల మీద అయితే భారీగా వరద నీరు. దీనిలో కొద్ది మేరకు ఈ రోజు హాలిడే కావడంతో అయితే కొద్ది మేరకు ట్రాఫిక్ అంత పెద్దగా లేకపోయినప్పటికీ పూర్తిగా ఇక్కడ వచ్చి ఇప్పుడు వాహనాలన్నీ సాయంత్రం వేళలో ఎవరింటికి వాళ్ళు నివాసానికి వెళ్లే సమయం కాబట్టి కొద్దిగా ఇబ్బందులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ముందుగానే గ్రహించినటువంటి అయితే ఐఎండీ సూచనల మేరకు విద్యుత్ అధికారులు, అదేవిధంగా దీనికి సంబంధించి మున్సిపల్ సంబంధించిన అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి డ్రైన్ వాటర్ ఏ విధంగా అక్కడి నుంచి మళ్లించాలి, ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలి, మాన్యువల్స్ కూడా అక్కడి నుంచి పంపించేసి అయితే డిఆర్ఎస్ టీం కూడా అక్కడ ఉండి క్లియర్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తానికి చూసినట్లయితే ఇదే వాతావరణం మార్నింగ్ సమయంలో ఉక్కపోతగా ఉండడము, బాగా ఎండ కొట్టడము, అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా ఏదైతే రోజుకు పెరుగుతున్నట్టు సాయంత్రం వేళలో వర్షము నమోదవ్వడము, మార్నింగ్ సమయంలో ఉష్ణోగ్రతలు 40 degrees నుంచి 42 ఏదైతే వర్షం పడిన రోజు నెక్స్ట్ డే కంపల్సరీగా 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతా ఉంది. దీన్ని బట్టి చూస్తే మరో 2 రోజుల పాటు అయితే హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా రేపు ఎల్లుండి కూడా సేమ్ వాతావరణ పరిస్థితులు ఉండడము, అదేవిధంగా వర్షాలు కూడా ఇదే విధంగా పడడము, అవసరం ఎదురుగాలు కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఐఎండీ అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. వైశాలి, అయితే శివ, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలుస్తోంది. అంటే ఇంకా నెమ్మదిగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి అత్యధిక వర్షపాతం నమోదయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోందా?
వాతావరణ ఐఎండీ హెచ్చరికలు చూసినట్లయితే అత్యధికంగా నమోదైంది మాత్రం సంతోష్ నగర్ ప్రాంతంలో, అయితే సైదాబాద్, సంతోష్ నగర్, మలక్పేట ఆ ప్రాంతంలో అయితే అత్యధికంగా నమోదైంది. అయితే కొన్ని ప్రాంతాలలో అయితే మొదటగా వాతావరణ శాఖ చెప్పినట్టుగా హైదరాబాద్ కు పడవ వైపు ఉన్నటువంటి ఏరియాలలో మొదటగా ఎక్కువగా వర్షం నమోదవుతుంది. తర్వాత రైన్ ఫాల్ అనేది 30 minutes, అదేవిధంగా 1 hour గ్యాప్ తోని ఇతర ప్రాంతాలకు అదేవిధంగా సౌత్ అండ్ నార్త్ కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటే చెప్పింది ఐఎండీ అయితే సూచించడం జరిగింది. దాని ప్రకారమే చెప్పిన విధంగానే కూడా ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో మేఘామృతం ఇప్పటికీ కూడా జనరల్ గా ఈ వేసవిలో 7 గంటల వరకు మేఘం వైట్ గా ఉంటుంది, అంటే తెల్లవారులాగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 7 తర్వాత చీకటి పడే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే సాయంత్రం 4:30 నుంచి కొన్ని ప్రాంతాలలో పూర్తిగా మేఘాలు అలుపుకొని చీకటి అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో 6 గంటలకు కూడా మొత్తం మేఘామృతమై, నల్లటి మేఘామృతమై వర్షాలు అయితే కురవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో కూడా ఇంకో 1/2 hour 1 hour లో కూడా భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శివ, అయితే ప్రస్తుతానికి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? అంటే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారా వాహనదారులు? ప్రస్తుతానికి పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అదేవిధంగా కుప్పట్పల్లి ఎప్పుడు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో మాత్రం అయితే ట్రాఫిక్ రద్దీ అయితే కనపడతా ఉంది. మెయిన్ గా వర్షం అనేది ఒక 1/2 hour 20 minutes to 1/2 hour బాగా ఎక్కువగా కురవడంతో భారీ వర్షం అయితే కురవచ్చింది. మామూలుగా కొద్దిపాటి వర్షానికి మన హైదరాబాద్ నగరంలో రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోతా ఉంటాయి. దీంతో పాటు వచ్చిన 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధిలో కురిసినటువంటి భారీ వర్షానికి అయితే పూర్తిగా రహదారులన్నీ జలమయమయ్యాయి. అదే ఈ సమయంలోనే కాలేజీలు, అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా ఆఫీస్ నుంచి వచ్చేవారు బయటకు వెళ్ళినటువంటి వారు బయటకు వెళ్లే పరిస్థితి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతాయి.